బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు నేను సేమియా కేసరి చేశాను. చాలా బాగుంటుందండి. పెళ్ళిళ్ళల్లో పెడుతూ ఉంటారు కదా, ఆ విధంగా తయారు చేశాను. ముందుగా వచ్చేసి ఈ సేమియాని నేతిలో దూరగా వేయించాను. తరువాత పక్కన పంచదార కానీ బెల్లం కానీ పాకం పట్టుకోవాలండి. నేనైతే బెల్లం పాకం వేశాను. తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలి. అందులో పాకం కొంచెం చేతికి ఇలాగా తీగ పాకం లాగా వచ్చినప్పుడు ఆ సేమియాని యాడ్ చేసుకొని బాగా కలిపి ఫుడ్ కలర్ కొంచెం వేసానండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వాడండి, లేకపోతే లేదండి. ఈ ఫుడ్ కలర్ వలన మనకేంటంటే హెల్త్కి అంత మంచిది కాదు. నేనేంటంటే కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం యూజ్ చేశాను. అలాగే ఇస్తరాకులో సర్వ్ చేశాను. నచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మీరు టేస్ట్ చూద్దురు రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ సేమియా కేసరి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర జీడిపప్పులు ఎక్కువ లేవండి, ఒక్కటే ఉంటే అలా పెట్టాను. మీ దగ్గర ఉంటే జీడిపప్పులు వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.